2 రోజుల పాటు జరిగిన భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కారల్ మార్క్స్ కాలనీలో నిర్వహించిన జిల్లా స్థాయి రాజకీయ శిక్షణ తరగతులు నేటితో ముగిశాయి. జిల్లా స్థాయి రాజకీయ శిక్షణ తరగతులు 2 రోజుల పాటు కొనసాగగా శనివారంతో ముగిశాయి. కాగా నేడు ఈ రాజకీయ శిక్షణ తరగతులకు పార్టీ సీనియర్ నాయకులు హాజరై సిపిఎం పార్టీ విశిష్టతను వివరించారు. ఎర్ర జెండానే పేద ప్రజలకు అండా అని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఎర్ర జెండా పార్టీలే ముందుంటాయన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు సిపిఐఎం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిన్న ఇవాళ జిల్లా స్థాయి రాజకీయ శిక్షణ తరగతులు జరుపుతూ ఉన్నాం. 14-15 ఈ రోజుతో ఈ రాజకీయ శిక్షణ తరగతులు పూర్తయితాయి. నిన్న ఇవాళ జిల్లాకు రాష్ట్ర నాయకులు అనేటివి రావటం అనేది జరిగింది. ఈ క్లాసుల సందర్భంగా సహకరించినటువంటి జిల్లా ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. రాబోయే కాలంలో జిల్లాలో ఉండే అటువంటి రైతుల సమస్యలు, కూలీల సమస్యలు, మహిళల సమస్యలు, గిరిజనుల సమస్యలు, విద్యార్థుల సమస్యలు, ఆదివాసీల సమస్యలు, సకల జనుల సమస్యల పరిష్కారానికి సిపిఎం పార్టీ ప్లాను రూపొందించింది. ఈ ప్లాన్ను రాబోయే కాలంలో సమరశీల పోరాటాల ద్వారా ప్రభుత్వాల మెడలుంచుతాం, ప్రభుత్వాల ముందు ఉంచి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం. గతంలో పాలించినటువంటి బీజేపీ మళ్ళీ తిరిగి కేంద్రంలో అధికారంలోకి రావటం అనేది జరిగింది. గతంలో రాష్ట్రంలో బీఆర్ఎస్ పాలించింది. బీఆర్ఎస్ పాలనలో పెండింగ్లో ఉన్న సమస్యలు, బీజేపీ పాలనలో పెండింగ్లో ఉన్న సమస్యలు, ఈ సమస్యలన్నింటినీ ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ దృష్టికి ఈ సమస్యలన్నీ తీసుకెళ్ళి వినతి పత్రాల ద్వారా సమస్యలన్నీ పరిష్కరించుకునే అటువంటి పని చేస్తాం. రాబోయే కాలంలో ఈ జిల్లాలో ఉండే అటువంటి పెండింగ్ ఇలా మేడిగడ్డ భూ నిర్వసితులకు సంబంధించినటువంటి సమస్యలు కానీ, లేదా తాడిచెర్ల భూ నిర్వసితులకు సంబంధించిన సమస్యలు కానీ, లేదా జెనుకో కింద భూములు కోల్పోయినటువంటి వాళ్ళ సమస్యలు కానీ, లేదా హైవేల కింద రోడ్లు కోల్పోయినటువంటి భూ నిర్వసిత సమస్యలు కానీ, తర్వాత ఈ భూపాలపల్లి బొగ్గు ఆధారంగా ఏర్పాటు చేయాల్సినటువంటి పరిశ్రమలకు సంబంధించి బొగ్గు ఆధారిత పరిశ్రమలు, సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టొచ్చు, తర్వాత ఇట్లాంటి కర్మాగారాలు ఏర్పాటు చేసి బొగ్గు శుద్ధి కర్మాగారాన్ని ఏర్పాటు చేసి ఈడ యువతకు నిరుద్యోగ సమస్య పరిష్కరించడానికి అవకాశం ఉంది. ఆ పనుల కోసం, లేదా రైల్వే మార్గం కోసం అనేక సర్వేలు జరిగినప్పటికీ ఆ పెండింగ్ సమస్య పరిష్కారం కోసం ఇలా భూపాలపల్లిలో బీఈడి కాలేజ్ అనేది లేకుండా పోయింది. అదేవిధంగా ఇంజనీరింగ్ కాలేజీ కూడా లేకుండా పోయింది. ఇట్లాంటి సమస్యలన్నిటి కోసం కూడా రాబోయే కాలంలో పనిచేస్తాం. అదేవిధంగా జిల్లా కేంద్రంలో ఇవాళ కార్ల్ మార్క్స్ కాలనీ కానీ, రాజీవ్ నగర్ కానీ, జవహర్ నగర్ కానీ, శాంతినగర్ కానీ, సిఆర్ నగరు, బాంబులగడ్డ ఇండ్ల పట్టాలు లేనటువంటి వాటికి ఇండ్ల పట్టాలు ఇవ్వాలనే అటువంటి పోరాటం కానీ, అదేవిధంగా పాత ఎర్ర చెరువులో గుడిసెలు వేసినటువంటి పేదలందరికీ ఇంటి పట్టాలు ఇప్పించే అటువంటి పోరాటాలు కానీ, అదేవిధంగా ఇంటి పట్టాలకు సంబంధించి సకల జనుల సమస్యల పరిష్కారానికి సిపిఎం పార్టీ సమగ్రమైనటువంటి మాస్టర్ ప్లాను రూపొందించింది. ఆ ప్లాను ప్రకారంగానే సిపిఎం పార్టీ ఈ జిల్లాలో సమరశీల పోరాటాలు నిర్వహిస్తుంది. ప్రజలందరినీ ఉసిగొలుపుతాం, ప్రజలందరినీ చైతన్యవంతం చేస్తాం. ప్రభుత్వాలు అనుసరించే విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఈ జిల్లా లోపల ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని చెప్పి ఈ ప్రభుత్వాలను హెచ్చరిస్తూ ఉన్నాం.